ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం మరివీడు గ్రామ పంచాయతీకి సంబంధించి పరిమితాడు గ్రామంలో ఉన్నాం. ఈ యొక్క గ్రామంలో ఇటీవల కాలంలో రామకృష్ణ అనే వ్యక్తిని ఫారెస్ట్ వారు కిడ్నాప్ చేశారంటూ ఒక మహిళ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించామని చెప్పేసి అప్పుడు అధికారి న్యూస్ కూడా తెలపడం జరిగింది. శుక్రవారం పోలీసు ఈ యొక్క గ్రామంలో తిరుగుతూ ప్రతి చోట పాంప్లెట్లు ఇస్తూ ఈ వ్యక్తిని తెలిపిన వారికి పారితోషికం కూడా ఇస్తానంటూ తెలపడం, అది వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవ్వడం, దీనికి సంబంధించి పత్రికల్లో కూడా ఈరోజు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క గిరిజన మహిళ లక్ష్మీ పార్వతి ఉన్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగింది, అసలు నిన్న పాంప్లెట్లు ఎందుకు పంచిపెట్టారు? కనబడతలేదని కంప్లైంట్ ఇచ్చాం కదండి మేము, రేంజ్ గారు రాసిందని అండి. అదేమో పోలీసులు పాంప్లెట్ పంపించారండి. అది దాన్ని చూసి నాకు భయం వేసిందండి. పోలీసులు వస్తే బాగా నిలుగుతున్నారండి, ఎక్కడ ఉన్నారా ఏంటని నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారండి. మీ ఆయన గారు ఎక్కడ ఉంటే ఒకవేళ వస్తే చెప్పండి అమ్మా, మేము కూడా ప్రయత్నిస్తున్నారండి. వాళ్ళు వస్తుంటే నాకు భయం వేసేస్తుందండి, నాకు టెన్షన్ వచ్చేస్తుందండి, ఎందుకు వస్తున్నారని. ఇది పరిస్థితి. ఇప్పుడు గతం నుండి కూడా అంటే ఎక్కువగా ఏడుస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఆవిడ మాట్లాడే పరిస్థితులు కూడా లేదు. అప్పట్లో కూడా మనం వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆవిడని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆవిడని అడుగుదాం. చెప్పండి అమ్మ, అసలు ఏంటి, ఏం జరుగుతుంది? రోజు పోలీసులు వస్తున్నారండి. మా అయ్యగారు ఎక్కడైనా కనబడితే మాకు చెప్పండి, మేము ప్రయత్నిస్తున్నాం అంటున్నారండి. మా అక్క దగ్గర వస్తుంటే మా అక్క అడిపోతుంది, అంతమానం వస్తుంటే ఇదమ్మ పడిపోతుందండి. మేము దాన్ని తట్టుకోలేకపోతున్నాండి బాబు, ఈవిని కాసుకోలేకపోతున్నాను, ఎక్కడ చచ్చిపోద్దా మా మాయకన్నా ముందు ఈవిడ చచ్చిపోద్దామని నాకు భయం వేస్తుందండి. రోజు వస్తున్నారండి, వచ్చి ఎత్తుక్కుంటున్నారండి. ఏమన్నా తెలిస్తే చెప్పండి అంటున్నారండి. మరి మా ఆ ఫోటోలు ఎందుకు పంచి పెట్టారో మాకు భయం వేస్తుందండి. మరి ఉన్నారో లేదో కూడా తెలియలేదండి. అంటే ఇప్పుడు పోలీసు వారు మిమ్మల్ని ఏమన్నా అడిగారా? ఏం అడిగారండి? అది మీ మాయగారు గట్రా ఎక్కడన్నా కనబడితే మాకు చెప్పండి, తెలియపరచండి అని అడుగుతున్నారండి. మా మాయగారు అంటే మేము ఎందుకు దాచుకుంటాం అంటున్నామండి. మేము మీకు కనబడితే మాకు ఇవ్వండి, లేకపోతే గోడలను అడగండి ఎక్కడ ఉన్నారు అనేసి అంటే మేము చూస్తున్నామమ్మా, ఎదుగుతున్నామమ్మా మేము అనేసి అంటున్నారండి. ఫారెస్ట్ వారి నుండి ఎటువంటి సమాచారం ఏమీ లేదండి, వాళ్ళు ఏమీ చెప్తలేదండి. హైకోర్టుకి వెళ్ళారు, మీకేం న్యాయం జరుగుతుందని అంటున్నారండి అందరూనే. మాకు భయం వేస్తుందండి, మేమేం చెప్పుకోవాలి కూడా మాకు తెలియలేదు. మేము ఇద్దరమే ఉన్నామండి, మా వెనకాల ఇంకెవరు లేరండి. ప్రజలండి అందరూ ఇంకండి గ్రామస్తులండి. హైకోర్టు వరకు వెళ్ళిపోయారు, మీ ఇద్దరికి న్యాయం ఏం జరుగుతుంది, మీ మాయ కనపడ్డాక ఏం చేశారు అనేసి అంటున్నారండి. మాకు ఏం చేయాలి మాకు తెలియలేదు, మేము ఎక్కడికి వెళ్ళాలి కూడా తెలియలేదండి మాకు. ఇంకా అందుకంటే కోర్టు కాసిన అది కూడా న్యాయం జరగకపోతే మేము ఏం చేసుకుంటాం మాకే తెలియదండి. ఇది పరిస్థితి. మీరు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళడం వల్ల మీకు ఏ న్యాయం జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులు కూడా ఒక పక్కన వీరిని ఇబ్బంది పెట్టడం జరుగుతుందంట. అలాగే ఏదైతే పోలీసు వారు ఉన్నారో ఎవరైనా మీకు ఏమైనా ఆచూకీ తెలిసినా, అతని సమాచారం తెలిసినా మాకు తెలపండి అని చెప్పేసి చెప్పారట. అలాగే దీనికి సంబంధించి అతను ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తాం, చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం అంటూ నిన్న ఏదైతే శుక్రవారం ఉందో ఆ శుక్రవారం రోజున ఈ యొక్క గ్రామంలోని అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో పాంప్లెట్లు పంచిపెట్టడం ఇవి చేశారు పోలీసు వారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళని కూడా మీకు ఏమైనా ఆచూకీ తెలిసినా ఎక్కడన్నా ఉన్నా మాకు తెలపండి, మేము తనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఏదైతే ఈ యొక్క ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారో వాళ్ళ నుండి కూడా ఇప్పటి వరకు ఎటువంటి డైరెక్షన్ లేదు. అడిగితే మేము ఆల్రెడీ ఆ రోజే పంపించేసామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందని వీరు అంటున్నారు. అయితే కొంతమంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళైతే మాత్రం మీరు హైకోర్టుకి వెళ్ళారు కాబట్టి మీ ఆయన అసలు ఇంకా వచ్చే పరిస్థితి లేదు అది ఇదని చెప్పేసి వీళ్ళతో చెప్పడం, ఈ గందరగోళ వాతావరణంలో అనునిత్యం వీళ్ళు వాళ్ళ పిల్లలతో ఇబ్బంది పడుతూ నానా హైరాణ అవుతూ సుమారు 20 రోజులు అవుతున్నా కూడా ఈ కథకి తెరపడకపోవడంతో చాలా ఇబ్బందికి గురవుతున్నాం అంటూ అధికారి న్యూస్ తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ చంద్రశేఖర్తో అధికారి న్యూస్.